దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు ఆయనని ప్రేమించి హృదయపూర్వకంగా నువ్వు ఆయనని వెతికితే, ఆయనని సేవిస్తే ఆయన ఏమంటాడు తెలుసా? నీకు ప్రతి విషయంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు పిలిచినప్పుడు దేవుడు పలకాలంటే, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే, నీ స్థితిగతులు దేవుడు బాగు చేయాలంటే ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనని ఎలా దేవుని నామాన్ని కనపరిచినప్పుడు, నీ లోపాలతో కూడిన ప్రతి ఆలోచనలు చక్కపరుచుకున్నప్పుడు. లేదండి నేను ఎలాగుంటానండి, నేను ఎలాగ బ్రతుకుతానండి, కాసేపు దేవుని సంతోషపరుస్తాను, కొద్దిసేపు మనుషులు నేను ఆనందపరుస్తానని చెప్పనట్టుగా అంటే దేవుడు దానిని అంగీకరించాడు. బలులు అర్పించుట కంటే దేవుడు అంటాడు, మాట వినుట నాకు శ్రేష్టం అంటాడు. అర్పించు బలి కంటే ఆ బలర్పించే మనిషి ముఖ్యం అంటాడు దేవుడు. వ్యాధిలో ఉండి, లేదంటే బాధలో ఉండి, కన్నీళ్లతో ఉండి, దుఃఖములో ఉండి, దేవుని ప్రత్యక్షత, ఆయన ముఖ దర్శనము, ఆయన మాట, ఆయన స్వరము, ఆయన ప్రత్యుత్తరము రాక తెప్పలబడుతున్నావేమో, నీ హృదయ ఆలోచన అంతే కూడా నువ్వు చక్కపరుచుకుందువుగాక. ఆమేన్.